మోకాళ్ళల్లో మీకు ఇబ్బంది ఉన్నది, కార్టిలేజ్ అనేది తగ్గుతుంది, ఆపరేషన్ అవసరం ఉంటుందా? హలో అండి, నమస్తే. నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కే హోమియోపతి. మీరు నడిచేటప్పుడు మీకు మోకాళ్ళలో సౌండ్ వస్తుంది, టక్ టక్ సౌండ్ వస్తుంది. మీరు కూర్చొని లేచేటప్పుడు మీకు సౌండ్స్ వస్తున్నాయి అంటే నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ లోపల ఏదైతే కుషన్ ఉంటుంది, కార్టిలేజెస్ ఉంటుందో అది నార్మల్గా అరుగుతున్నది. కార్టిలేజ్ అంటే మన నార్మల్ లాంగ్వేజ్లో ఏదైతే మనకు జాయింట్స్ మధ్యన స్పేస్ ఉంటుంది దానికి మనం సాఫ్ట్ టిష్యూస్ కార్టిలేజ్ అంటాము. రాపిట ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్గా ఈ కార్టిలేజ్ అనేది అరుగుతుంది. 40 years తర్వాత ఈ కార్టిలేజ్ అరగడం చాలా సాధ్యం అనేది ఉంటుంది. బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆడవాళ్ళలో మెనోపాజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నది. ఈరోజు చూసే కండిషన్స్లో ఏజ్ కంటే ముందుగా 40 years అనేది చాలా లేట్ అయిపోతుంది. ఈరోజు 30 yearsలోనే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఆడవాళ్ళలో మేము చూస్తుంటాము. ఎక్కువగా బరువు ఉండడం, నార్మల్గా ఎక్కువగా సర్జరీస్ ద్వారా వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం ఈ కామన్గా ఆడవాళ్ళలో జరుగుతూ ఉన్నది. ఇండియాలో ఈరోజు 80% ఆడవాళ్ళలో ఆర్థరైటిస్ ప్రాబ్లంలో మోకాళ్ళలో ప్రాబ్లమ్స్ అంటే కార్టిలేజ్ అంటే గుజ్జు అరిగిపోవడం, మోకాళ్ళ లోపల ఎప్పుడైతే గుజ్జు అరిగిపోతుందో ఈ ప్రాబ్లంకి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో మరి దీనికి ఎప్పటికైనా సర్జరీ అవసరం ఉంటుందా? నార్మల్గా దీంట్లో 4 stages అనేది ఉంటుంది. Grade 1, Grade 2, Grade 3 మరియు Grade 4. Grade 1 and Grade 2 ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా మన హోమియోపతి మెడిసిన్స్లో డయట్ అండ్ ఎక్సర్సైజ్ మీరు కరెక్ట్గా ఫాలో చేసినప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతిలో ఇది రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు కార్టిలేజ్ రీగ్రోత్ అంటే గుజ్జు పెరగడం అనేది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. Grade 3 and Grade 4 అనేది అడ్వాన్స్ స్టేజెస్ ఉంటుంది. దాంట్లో ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది. హోమ్ రెమెడీస్లో మీరు చేయాలనుకుంటే కాల్షియం అండ్ విటమిన్ డి రిచ్ ఫుడ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం అండ్ విటమిన్ డి అనేది మనకు నార్మల్గా ఎండ ద్వారా విటమిన్ డి అనేది అబ్జార్బ్ అవుతుంది. విటమిన్ డికి అబ్జార్బ్ చేయడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాల్షియం తీసుకోవాలంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్స్లో నార్మల్గా ఈరోజు బికాస్ అందరూ డైరీ బాగా తక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది వెయిట్ లాస్ కానీ లేకపోతే మిల్క్ అనేది మంచి క్వాలిటీ రావట్లేదు అని ఈరోజు చాలామంది అవాయిడ్ అయింది చేస్తున్నారు, తీసుకుంటలేరు. అలాంటప్పుడు మీకు ఆస్టియో ఆర్థరైటిస్ ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీకు ఏదైతే మిల్క్ అవైలబుల్ ఉన్నదో 18 years తర్వాత తప్పకుండా మీరు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్స్లో నార్మల్గా అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్, నార్మల్గా మనం ఏదైతే పల్సెస్కి మనం స్ప్రౌట్స్ చేస్తామో విత్తనాలలో మొలకలు వస్తుందో దాంట్లో ప్రోటీన్ మరియు కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కార్టిలేజ్ రీగ్రోత్ కోసానికి మనకు కాల్షియం, విటమిన్ D3 అండ్ ప్రోటీన్ అనేది చాలా హై అమౌంట్స్లో అవసరం అనేది వస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో హోమ్ రెమెడీస్లో డెఫినెట్గా ఏ సీజన్ అయినా సరే కాల్షియం కోసానికి మీరు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. నట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎండలో మినిమం 20 minutes మార్నింగ్లో, స్పెషల్గా ఎండాకాలంలో 8 లోపు ఎండ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. సర్జరీ లేకుండా మన డాక్టర్ కేర్ హోమియోపతికి మీరు కన్సల్ట్ అవ్వండి మోకాళ్ళ నొప్పులకి. థ్యాంక్ యూ.